గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మూవీ అసలు మీ అంటే మీకు ఛాన్స్ రావడం గానీ, హ్మ్. అండ్ మూవీ స్టార్ట్ అవ్వడం గానీ, సో ఇంత ఫ్లాష్ లాగా అయిపోయిందా ఎట్లా? అంటే ఆడిషన్స్ ఇస్తూ ఉన్నానండి నేను. జనరల్‌గానే ఏమన్నా ఆడిషన్, కాస్టింగ్ కాల్స్ ఉన్నా ఇలా ఇస్తూ ఉంటాను. సో, నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలాగా 'లిటిల్ హార్ట్స్' అని ఒక ఫిల్మ్ చేస్తున్నారు. జస్ట్ గివ్ ఎ ట్రై అని చెప్తే వెళ్ళాను ఆడిషన్‌కి. హ్మ్. వెళ్ళిన తర్వాత ఒక 2 రోల్స్‌కి నన్ను ఆడిషన్ చేశారు. ఒకటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా! హ్మ్. తన రోల్‌కి అండ్ అంజలి రోల్‌కి. సో, 2 చేసిన తర్వాత మార్తా అండ్ సెడ్ అప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌గా చెప్పేసారు "యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్" అని. అంజలి. అంటే అలా అంత ఫాస్ట్‌గా ఒక డైరెక్టర్ చెప్పటం అనేది ఇదే ఫస్ట్ టైమ్. అంటే అంటే ఒక ప్రీవియస్‌గా ఆడిషన్ జరగలేదా అలాగా? ఆడిషన్ తీసుకున్న తర్వాత చాలామంది కొంచెం యూజువల్‌గా అసిస్టెంట్స్ కానీ, అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళు తీసుకుంటారు కదా! హ్మ్. సో, వాళ్ళు తీసుకొని డైరెక్టర్ గారికి చెప్పి వాళ్ళంతా ప్రొసీజర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. సో, ఈ గ్యాప్‌లో మళ్ళీ మనం రీప్లేస్ అవుతాం. బికాజ్ చాలా రీజన్స్ ఉంటాయి కదా! మనం ఆ క్యారెక్టర్‌కి సెట్ అవ్వకపోవచ్చు. యాహ్! యాహ్! అలాగా. కానీ మార్తాండ్ హ్యాడ్ దట్ క్లారిటీ. అలా చూసేగానా యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి అలాగా క్యారెక్టర్‌కి తీసేసుకున్నారనమాట. యాహ్! చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. క్విక్‌గా అయిపోయింది. హ్మ్. యాహ్! అంటే ఆ టైంలో గానీ, మీ ప్రొఫైల్ గానీ, ప్రీవియస్‌గా చేసిన మూవీస్ గానీ ఏం హ్మ్. చెప్పడం, చూపించడం గానీ అలా ఏం జరగలేదా? ఏమీ చేయలేదు. అస్సలు? ఆహా! అసలు ఆ మార్తాండ్ చూడగానే తిను సెలెక్ట్ ఖచ్చితంగా తిను వర్కౌట్ అవుతది అనిపిస్తుంది అన్నట్టు తీసుకున్నా. నేను ఇన్‌ఫాక్ట్ అడిగాను. నిజంగానా నేను సెలెక్ట్ అయ్యానా? అవునా? ఓకే. అంటే ఎందుకంత ఆ డౌట్? షాక్ ఆ అంటే డౌట్ ఎందుకునింది? అంత ఫాస్ట్‌గా రెస్పాన్స్ వచ్చేసింది కదా! ఆ! సో, అప్పటిదాకా రాలేదు. బేసిక్‌గా అంటే చాలామంది రిలేట్ అవుతూ ఉంటారు ఆడిషన్స్‌కి వెళ్ళే వాళ్ళు గూడా. మనం వెళ్తాము, ఆడిషన్ ఇస్తాము. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. కొన్ని షూట్ దాకా వెళ్ళినా కానీ కొన్ని జరగవు. సో, అలా అయ్యి ఆ ప్రాసెస్ తర్వాత విసుగొచ్చేస్తది ఓ పాయింట్ తర్వాత. ఏంటి అసలు మనమేమన్నా కరెక్ట్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నామా? మనలో ఏమన్నా ఆ ప్రాబ్లమ్ ఉందా? నా ఇన్‌సెక్యూరిటీ అనేది ఒకటి డెవలప్ అవుతది. హ్మ్. సో, అలా ఉన్న పొజిషన్‌లో ఇలా వచ్చేసరికి ఒక షాక్‌లా ఉందన్నమాట. నిజమేనా? మనం సెలెక్ట్ అయ్యామా సినిమాకి అన్నట్టు. యాహ్! దట్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు? చాలానే ఇచ్చుంటా. ఒక 100? అది కౌంట్ చేసుకోలేదండి నేను. బట్ చాలానే ఇచ్చుంటాను నేను. ఓకే. యాహ్! బికాస్ యాహ్! మాక్సిమం అంటే ప్రీవియస్‌గా మూవీస్ అనేది కూడా మీరు చేశారు కదా! హ్మ్. 'లాల్ సలాం' అని అంటే యాహ్! వెబ్ అర్థమైందా సీరీస్ వెబ్ చేశాను. సీరీసెస్ కానీ. హ్మ్. 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 సో, అంటే అందులో రాని అప్రిసియేషన్ అనేది కూడా హ్మ్. ఈ మూవీ ద్వారా రావడం. అవునవును. అసలు అదే అంటున్నా అండి. చాలా మందికి సక్సెస్ అంత ఈజీగా రాదు. చాలా అంటే కొంతమందికి చాలా ఎంతో స్ట్రగుల్ అయిన తర్వాత వస్తుంది. నేను ఆ కేటగిరీలోనే ఫాల్ అయ్యాను. అంటే ఇస్తూ వస్తూ ఉంటా, వెళ్తున్నా. మేబీ క్యారెక్టర్ చూజ్ చేసుకుందేమో నన్ను. ఓకే. దట్ అంజలి క్యారెక్టర్ షోస్ మీ. అండ్ ఐ థింక్ 'లిటిల్ హార్ట్స్' అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా అయిపోయిందండి. అందరికి ఇఫ్ యూ సీ అందరూ ఫ్రెష్ ఫేసెస్సే. ఎవ్రీవన్ వాంటెడ్ టు షోకేస్ దేర్ స్కిల్. వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ ఐయామ్ టాకింగ్ అబౌట్ హ్మ్. సంజిత్ కానీ, శ్రీధర్ ఎడిటర్ కానీ, మార్తాండ్ తన ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఇది. యాహ్! అందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది అయిందనమాట. ఎవ్రీవన్ హ్యాడ్ స్ట్రగుల్, ఎవ్రీవన్ హ్యాడ్ హంగర్ టు ప్రూవ్ దెమ్‌సెల్వ్స్ అండ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ హాస్ బికమ్ ఎ ప్లేస్ వేర్ వి కుడ్ షో అవర్‌సెల్వ్స్. ఓకే. యాహ్! అంటే చాలా మంది యాక్టర్స్‌ని మేము అడిగినప్పుడు కూడా హ్మ్. ఏదైనా ఒక మూవీ జరిగేటప్పుడు హ్మ్. సో, ఆ వైబ్స్ అర్థమైపోతూ ఉంటది. వి ఆర్ గోయింగ్ టు బ్యాంగ్ హ్మ్. దిస్ మూవీ అని చెప్పేసి. కరెక్ట్. సో, మీకు కూడా అలాంటిది ఏమన్నా అనిపించిందా? వైబ్ గాని అనిపించడం? వైబ్ వాస్ పాజిటివ్. హ్మ్. ఎందుకంటే అందరూ మనం వచ్చాము, మనం పని చేయాలి. ఇక్కడ పని తప్ప ఏం లేదు. మన కాన్సంట్రేషన్ అంతా అక్కడే ఉంది అన్నట్టు చేసుకొని వెళ్ళిపోయారు. ప్లస్ మాకిక్కడ ఒక టూర్ లాగా అనిపిచ్చింది. హ్మ్. అందరూ యంగ్ పీపులే. ఏదో అందరం ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ టూర్‌కి ఎలా ఎళ్తామో అలాగే అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఇలాగా ఫిల్మ్ చేసినట్టే ఉండింది తప్ప అసలు ఎక్కడ ప్రెషర్ లేదు, ఏం లేదు. హ్మ్. వైబ్స్ వర్ వెరీ పాజిటివ్ అండ్ వి వర్ కంప్లీట్‌లీ పాజిటివ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్. బట్ ఓకే. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దట్స్ ది డిఫరెన్స్. దేవుడు లడ్డు కావాలా నాయనా అంటే 2 లడ్డూలతో 2 పాటు 10 లడ్డూలు, లడ్డూలు 10 ఇచ్చినట్టున్నాడు. లడ్డూలు ఇచ్చారు. చాలా లడ్డూస్ ఇచ్చారు. యాహ్! సో, యూ ఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ అప్రిసియేషన్. మీ థాంక్ యూ అండి. క్యారెక్టర్‌కైనా గాని, ఎవ్రి క్యారెక్టర్స్‌కి. యాహ్! పీపుల్ అంటే అలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అవును. కనెక్ట్ అవుతూ ఉన్నారు. యాహ్! థియేటర్‌లో కూర్చున్న తర్వాత యాస్ ఎ ఆడియన్‌గా హ్మ్. మూవీ చూస్తున్నప్పుడు మీకు అనిపించిన జెన్యూన్ ఫీలింగ్ ఏంటి? యాహ్! ఆడియన్స్‌గా చూస్తున్నప్పుడైతే ఫస్ట్ యాక్చువల్‌గా నాకు నరేట్ చేశారు స్క్రిప్ట్ మొత్తం. మొత్తం. హ్మ్. మొత్తం నేను సెలెక్ట్ అయ్యానని చెప్పిన తర్వాత నాకు మొత్తం స్క్రిప్ట్ నరేట్ చేశారు. అప్పుడే నాకు నవ్వడం స్టార్ట్ చేశాను. ఆ డైలాగ్స్ కానీ, ఆ సిట్యుయేషన్, సీన్స్ అన్నీ విని నేను అప్పటికి నవ్వుతూనే ఉన్నా. బట్ ఐ వాంటెడ్ టు విజువల్లీ సీ అసలెలా ఉంటుంది థియేటర్‌లో అని. మాకు ఇలాగ మీమర్స్‌కి అలాగా చిన్న షో వేశారనమాట రిలీజ్‌కి ముందు రోజు. ఓకే.
చూడగానే అసలు మేము నవ్వుతూనే ఉన్నాం. ఇంకా ఇలా రిలాక్స్ అయిపోయామనమాట. అరే! హిట్ కొట్టాం మనం అని చెప్పేసి. సో, యాహ్! ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సో, బేసిక్‌గా ఆల్రెడీ చాలా మంది స్ట్రెస్ అయిపోయి ఉన్నాం వర్క్ లైఫ్‌తో అంతా. సో, దే కెన్ కమ్ టు థియేటర్స్, సిట్, రిలాక్స్, మంచిగా నవ్వుకొని ఇంటికెళ్ళిపోవచ్చు. అలాంటి ఒక సినిమా చేసాము. ఐ హావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక సీన్ పర్టిక్యులర్‌గా మీదైతే మీమర్స్ గాని అదంతా వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అవునవును. నేను చూసాను ఈ మధ్య. యాహ్! ఎలా అనిపించింది? యాహ్! అంటే బావుందండి. నార్మల్‌గా మూవీలో రావడము, చేయడం ఓకే. కాకపోతే యాహ్! ఒక్కసారి జనాల్లోకి ఒక్క చిన్న సీన్ అన్నా ఎళ్ళిపోయిందంటే కరెక్ట్. అది కరెక్ట్. వేరుంటది. హ్మ్. అంటే మీమ్స్ పడేవి కొన్ని ఉంటాయని మేము ఎక్స్‌పెక్ట్ చేసాం డైలాగ్స్ చెప్పేటప్పుడు వాటిలో. ఇది మీమ్ పడద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బికాజ్ ఎవ్రీథింగ్ వాస్ స్పాంటేనియస్ అండి. అంటే చెప్పారు డైరెక్టర్. వి ట్రైడ్ టు ఇంప్రూవైజ్ అక్కడికక్కడ. బికాజ్ మేమందరం క్లోజ్ అయిపోయాం కాబట్టి హ్మ్. అక్కడికక్కడ ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటూ. మోస్ట్‌లీ సింగిల్ టేక్సే అయిపోయాయి మాకు. బికాజ్ ఆల్‌మోస్ట్ అందరం కలిసిపోయాము. బికాజ్ అంత రెసిస్టెన్స్ అనేది లేదు మధ్యలో. ఓకే. సో, అక్కడికక్కడ మేము చెప్పిన దాన్ని ఇంప్రూవైజ్ చేసేసుకొని మేము చేసాం కాబట్టి అంతా ఆర్గానిక్‌గా వచ్చింది. అక్కడ మీకు ప్లాస్టిక్‌గా ఉండదు. అరే! వీళ్ళు నిజంగానే క్లాస్‌మేట్సా అన్నట్టు ఉంటుంది మొత్తం. అయినా గాని మీమర్స్‌కి ఆ బాపుని పెట్టుకొని మీమర్స్ రాకుండా ఉంటారా? వాళ్ళకొక రకంగా థాంక్స్ చెప్పాలండి. వాళ్ళ వల్లే ఐ యామ్ ఏబుల్ టు గెట్ సో మచ్ రికగ్నిషన్. ఆ 'జయకృష్ణతో' ఉన్న టైంలో ఫస్ట్ టైమ్ చూసేటప్పుడు అరే! ఏంటిది? ఎవడైనా షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ! షేక్ ఓకే. హ్యాండ్ చూడు చూడు. అంటారు ఆయన. యాహ్! అండ్ మూవీలో మీకు బా నచ్చిన ఒక సీన్ అంటే ఏం చెప్తారు? నేను యాక్ట్ చేసిన సీన్ మీరు అయితే యాక్ట్ చేసిన సీన్ నాకు అని నచ్చింది. కాదు. అది కాకుండానా? యాహ్! అది కాకుండా అయితే రాజీవ్ కనకాల గారి సీన్. రాజీవ్ కనకాల గారు అండ్ మౌలి గారి కాంబినేషన్‌లో ఉండే సీన్స్ అయితే నేను బీటెక్ చేయనను గాని ఇలా మెతుకులు అతుక్కుపోతాయి కొడితే చెప్పేసి చాలా బాగుంది. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు కూడా అప్పుడేమన్నా కాలేజ్‌కెళ్ళే టైంలో పఫ్ స్టైల్ ఇట్లాంటివి ఏమన్నా ఆ! ఉండేవా? ఉండేవిగా. ఉండేదా? పెట్టుకొని వెళ్ళేవాళ్ళం మంచిగా పఫ్ అని చెప్పేసి. ఓకే. యాహ్! పెట్టుకెళ్ళేవాళ్ళం. కానీ మేము పర్టిక్యులర్‌గా బాగా ఎంజాయ్ చేసిన సీన్ నేను చెప్తాను. ఆహా! ఆ సాంగ్ ఉంది కదా చూసారా సెకండ్ హాఫ్‌లో. ఆ! అవును. కాత్యాయిని. లవ్ చెయ్యవే అని చెప్పేసి. దట్ వాస్ హిలేరియస్. అవును. దట్ వాస్ హిలేరియస్. లవ్‌లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండాలి? లవ్‌లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండాలంటారు? ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉండాలి బేసిక్‌గా. అదే మౌలిని అడిగితే ఏం చెప్పాడో తెలుసుగా? అమ్మాయిలే స్ట్రాంగ్‌గా ఉండాలి అందరూ. ఇద్దరు స్టీల్ రాడ్‌లా స్టీల్ రాడ్‌లా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ అబ్బాయి ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా ఉందని చెప్పారు. హ్మ్. అంతే గదా! ఇప్పుడు తనని అడిగితే ఆ అబ్బాయి స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. మనం ఒక వర్షనే చూసాం. మేబీ అమ్మాయి సైడ్ ఒక లెన్స్ యేసుంటే తను గూడా అదే చెప్పేది. అబ్బాయి స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఉన్నా అని. మీరిప్పుడు మరో రకంగా చెప్తున్నారన్నమాట. యాహ్! ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉండాలి. యాహ్! యాహ్! అంటే అలాగే ఈ జర్నీ అనేది ఎప్పుడు మొదలైంది? 2018 అండి. 2018. హ్మ్. తెలుగు 2000 ఫ్యామిలీనే కదా కంప్లీట్‌గా? తెలుగే కంప్లీట్‌గా. అంటే హైదరాబాద్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా. ఓకే. ఇక్కడే. అండ్ తెలుగు ఫ్యామిలీస్‌లో ఉన్న అమ్మాయిలని ఎవరినైనా గాని ఇటు సైడ్ రప్పించాలంటే ఇంట్లో పెద్ద టాస్క్. పెద్ద టాస్క్ కాదు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్ని టాస్క్‌లన్నీ పెడతారు మనకు. కరెక్ట్. మరి దాని నుంచి దాటుకొని ఎలా వచ్చారు ఈ ఫీల్డ్‌లోకి? సో, అదే ఇన్ఫోసిస్‌లో వర్క్ చేసేదాన్నండి నేను. హ్మ్. టిల్ 2018 అలాగా. ఇంకా ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అలా వర్క్ చేసి ఇంకా దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అని ఫిక్స్ అయ్యాను. అప్పటికే సీఏపీడీటీ అని దేర్ ఇస్ వన్ ఛానెల్. యాహ్! సో, అందులో నేను వర్క్ చేశాను. షార్ట్ హుహు. ఫిల్మ్స్ అన్నీ. నా కలీగ్సే అందులో వర్క్ చేసేవాళ్ళు. రవి, గోపి అని చెప్పేసి యాహ్! ఉండేవాళ్ళు. వాళ్ళతోనే వర్క్ చేసేదాన్ని. అక్కడ ఐ రియలైజ్డ్ ఓకే. ఐ థింక్ దిస్ ఈస్ మై ప్లేస్. కెమెరా ముందు ఐయామ్ కంఫర్టబుల్ అని హ్మ్. చెప్పేసి ఇంకా జాబ్ వదిలేసి ఐ స్టార్టెడ్ మై ట్రయల్స్ అన్నమాట. ఇంకా అలా చేస్తూ బేసిక్‌గా ఎవరు తెలీదు ఇండస్ట్రీలో. హ్మ్. చిన్న కోఆర్డినేటర్‌ని పట్టుకొని ఇంకా అలా ఏమైనా రోల్స్ ఉంటే చెప్పమంటే ఇంకా అలా ఆడిషన్స్ వెళ్తూ ఉండేదాన్ని. సో, లక్కీలీ నాకు యూ టర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ గారిది ఒక ఆడిషన్ అవుతుందని చెప్పారు. హ్మ్. అది 'కుడియడం అయితే' వెబ్ సీరీస్ ఫర్ ఆహా! ఓకే. యాహ్! దానికి అటెండ్ అయ్యాను. అక్కడ ఆయన సెలెక్ట్ చేశారు రోల్‌కి. సో, మీరు ఆ సీరీస్ చూస్తే అమలా పాల్ గారు ఒక కేస్ టేకప్ చేస్తారు. హ్మ్. ఆవిడ దగ్గరికి వచ్చి నేను అండ్ మై ఫ్రెండ్ ఇద్దరం కంప్లెయింట్ చేస్తాం అన్నమాట. సో, ఆ రోల్ నేనే అది ఓకే. అది బేసిక్‌గా. మీరేనా? అది నేనే. ఇప్పుడు కొంచెం రీకలెక్ట్ చేసుకుంటే ఒక అమ్మాయి అర్థమవుతది. స్కూటీ నడుపుతూ ఉంటుంది అది నేనే. ఓకే. యాహ్! అది చేశాను. అది చేసిన తర్వాత 'లాల్ సలాం' అని జీ5లో ఒక వెబ్ సీరీస్ చేశాను. హ్మ్. అందులో వచ్చేసి వన్ ఆఫ్ ద లీడ్స్. ఓకే. వన్ ఆఫ్ ద యాహ్! లీడ్స్‌గా చేశాను. తర్వాత కోవిడ్ అయింది. ఏమీ చేయలేకపోయాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.